దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. కానీ ఇప్పుడు వాతావరణంలో మరో కీలక మార్పు కనిపిస్తోంది. వాతావరణ నిపుణుల ప్రకారం భారత్లో ప్రస్తుతం మాన్సూన్ బ్రేక్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వాయువ్య భారత్, మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలలో రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అసలు ఈ మాన్సూన్ బ్రేక్ అంటే ఏంటి? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు చూద్దాం. భారత్ లో ఇప్పటికే ఈ సీజన్ లో రుతుపవనాల వర్షపాతం కొన్ని ప్రాంతాలలో సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతోంది. ఇలాంటి సమయంలో వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం వాయువ్య భారత మైదాన ప్రాంతాలు, పశ్చిమ, మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంలోని పలు ప్రాంతాలలో రాబోయే 6 నుండి 7 రోజుల పాటు వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితిపై లైవ్ వెదర్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు నవదీప్ దాహియా కూడా స్పందించారు. జూలై 2వ వారంలో తీసిన ఉపగ్రహ చిత్రాలు ఆందోళన కలిగించే పరిస్థితిని చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. పశ్చిమ కనుమల నుంచి సాధారణంగా రుతుపవనాలు ప్రభావం చూపే ప్రాంతాల వరకు పెద్దగా వర్ష సూచనలు కనిపించడం లేదు అని పేర్కొన్నారు. అంతేకాదు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ మేఘాల పరిమాణం చాలా తక్కువగా ఉంది అని చెప్పారు. నవదీప్ దాహియా వ్యాఖ్యల ప్రకారం ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు జూలై నెల కంటే ఏప్రిల్ నెలను గుర్తు చేస్తున్నాయి అని తెలిపారు. జూలై 18 వరకు రుతుపవనాల పరిస్థితిలో పెద్దగా మెరుగుదల కనిపించే అవకాశం లేదు అని ఆయన అంచనా వేశారు. ఈ ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ తో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలలో కూడా కనిపించే అవకాశం ఉంది అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అక్కడ రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఒకవైపు కొన్ని రాష్ట్రాలలో వరదలు, మరోవైపు కొన్ని ప్రాంతాలలో మాన్సూన్ బ్రేక్. ఇలా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా కదులుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలలో ఈ విరామం ఎంతకాలం కొనసాగుతుందో, రుతుపవనాలు ఎప్పుడు మళ్లీ చురుకవుతాయో చూడాల్సి ఉంది.